కాకపోతే ఏంటంటే మనకు గ్రామాలలో ఎందుకు నిర్వీర్యం చేస్తుంది ఆ విషయం పైన ఒకసారి మనం మూసి శంకర్ గారి దగ్గర వెళ్దాం. శంకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు చెప్పినట్టుగా ఒక చిన్న చాలా బ్రహ్మాండమైన ఒక విషయం ఏమన్నారంటే ఒక చిన్న కార్యక్రమానికి కూడా ఒక సీసీ రోడ్ స్థాపన కూడా ఎమ్మెల్యే రావాల్సి వస్తుంది, ఆయన వచ్చి అక్కడ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఎవరైతే గ్రామ సర్పంచులు గ్రామానికి సంబంధించిన జెడ్పీటీసీలు మండలాధ్యక్షులు చేయవలసిన బాధ్యతను కూడా ఈరోజు తనకు తాను ఆ ఎమ్మెల్యే వచ్చేసి తన ఏ సమస్యకైతే ఆయన ఒక చట్టసభలలో పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చేసి అక్కడ తమ సమయాన్ని మొత్తం వృధా చేసుకుంటూ ఏదైతే చిన్న కార్యక్రమాలలో కూడా తన వంతు పాత్ర అనుకుంటా వచ్చి అక్కడ ఒక దినమంతా అక్కడ చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో శంకర్ గారు మీరేమంటారండి? అంటే ఈ వ్యవస్థ ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్న అందరికి ఇక్కడ ఫోర్ సైడ్ టీవీలోకి వచ్చినటువంటి అందరి అన్నలకు నా నమస్కారము. ఎందుకంటే అందరం సర్పంచ్లుగా చేసినాం కాబట్టి అందరికి అనుభవం అనేది మనకు అందరికి ఉన్నదన్న. గ్రామాలలోకి వెళ్ళి మనం పుట్టి పెరిగినాం కాబట్టి మనము ఏంటిది ఆ బాధ సాధక బాధకాలు ఏంటిదని అనేది మనకు అందరికీ తెలుసది. కానీ రోడ్ల విషయంలో వీళ్ళు ఇప్పుడనేది కాదు, ప్రతి ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గా అసలు ఈ వ్యవస్థనే పంచాయతీరాజ్ వ్యవస్థను ఇండిపెండెంట్ గా వదిలిపెట్టాలి అన్న. ఎందుకనంటే సర్పంచులకు అనేది ఏ పార్టీ అనన్నా వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకొని, కానీ ఒక పార్టీకి ముద్ర అనేది సర్పంచ్లకు అసలు గతంలో లేకుండే ఇప్పుడు ఈ మధ్యన బాగా పుట్టుకొస్తున్నది. ఈ సర్పంచ్ నా ఓడు, ఆ సర్పంచ్ నీ ఓడు. రాజకీయ పార్టీలకు సర్పంచ్లకు ఏమైనా సంబంధం ఉన్నదా అన్న ఇక్కడ? అది ఒక్కసారి అది మనం గమనించాలి. వాస్తవానికి కొంతమంది వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఉంటారన్న, వాళ్ళు బలవంతంగా పార్టీలకు తీసుకుంటారు. ఇండిపెండెంట్ గా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గానీ పార్టీలకు సంబంధం అనేది లేదు అసలు. ఈ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థ నా రిక్వెస్ట్ ఏంటిదంటే అందరూ మేధావి వర్గము సర్పంచులుగా చేసిండ్రు కాబట్టి మనం ఒక్కటి అన్న ఏ సర్పంచ్ను రాజకీయానికి అనేది వాడుకోకుండా వాళ్ళ వ్యక్తిగతం ఉండని ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకునే కానీ సర్పంచులను స్వేచ్ఛగా వదిలిపెట్టేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నామోనంటే ఒక గవర్నమెంట్ వచ్చింది అనుకోండి అన్న, ఆ గవర్నమెంట్ వచ్చేసేస్తే సర్పంచ్ను కేర్ చేయని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా గతంలో గీడ అసలు సర్పంచ్ వస్తే రాని లేకపోతే లేదు. ఆ ఉప సర్పంచ్ అనే వ్యక్తి ఒకవేళ పార్టీకి చెందినవాడైతే మనోడినైతే విలువ ఉండేననేది అంటే ఒక చిన్న చూపు అనేది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో బలోపేతమైనది కానీ ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యంగా ఎమ్మెల్యేలే చేస్తున్నారన్న నా ఉద్దేశం అననే నేను ఓపెన్ గా చెప్తున్నా. ఫోర్ సైడ్ టీవీకి ఇదంతా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిస్తున్నదంతా ఎమ్మెల్యేలే. అంటే వీళ్ళ పప్పులు ఉడకాయి ఒకవేళ సర్పంచ్ కు పవర్స్ కనుక ఇచ్చినట్టుగా అయితే, నేరుగా నిధులు ఇచ్చినట్టుగా అయితే వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసుకోవాలని అంటే ఒక సర్పంచ్ కి అవగాహన ఉంటదన్న. ఎక్కడ స్తంభం వేయాలి, ఏ ఇంటోనికి పంచాయతీ అవుతుంది, అది ఎక్కడ ఆ స్తంభం వేస్తే రెండు ఇళ్లకు మధ్యన గొడవలు రావు అని అనేది కూడా ఆ సర్పంచ్ కే తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు చూడండి అన్న, మొత్తానికి అంధకారంగా తయారైంది. గతంలో కూడా 18 ఎన్నికలు అయిపోతే సెక్రటరీల పాలన చేసిండ్రు. సెక్రటరీ పాలన చేస్తే మేము అందరము హైకోర్టుకి ఎక్కినాము. పార్టీల అనేది సంబంధం లేకుండా ఏ పార్టీ నా పార్టీ నీ పార్టీ అనేది లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉండాలనేదే మన ఉద్దేశం. కాబట్టి నేను ఆ పార్టీ నుంచే వాస్తవానికి నేను ఇండిపెండెంట్ గా గెలిచినా గానీ ఎన్నికలు పెడతలేవు. ఇన్ని రోజుల నుంచి మేము 5 ఏళ్ళు కష్టపడి ఊరును బాగు చేసినాము. మీరు వచ్చేసేసి సెక్రటరీ పాలన చేస్తే 10 గంటలకు వచ్చేస్తాడు, 5 గంటలకు పోతాడనా? మరి నీళ్లు రాకపోతే ఎవరిని అడుగుతారు? కరెంటు లేకపోతే ఎవరిని అడుగుతారు? అక్కడ చెదారం అంతా పేరుకుపోతే ఎవరిని అడుగుతారు? ఇవన్నీ కూడా ఎందుకంటే 850 మాది పెద్ద గ్రామం అన్న హైదరాబాద్ లో 850 మంది దీనికి ఈజీఎస్ కింద పనిచేసిన వాళ్ళు ఉన్నారన్న, పనికి ఉపాధి పథకం కింద. మరి అన్ని గ్రామాలను ఇప్పుడు మన సరే ఆ గవర్నమెంట్ బాగా చేయలేదు కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను టిఆర్ఎస్ గవర్నమెంట్ భ్రష్టు పట్టించింది. మొత్తానికి పంచాయతీరాజ్ వ్యవస్థనే తెలంగాణలో భ్రష్టు పట్టించిన పార్టీ మొదటగా ఉన్నదని అంటే టిఆర్ఎస్ పార్టీ అన్న. నేను టిఆర్ఎస్ పార్టీలోనే నేను అప్పుడు ఉండుంటే నేను ఎందుకంటున్నా అంటే కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు
ఎంత హీనంగా అంటే సర్పంచులను అంత హీనాది హీనంగా తయారు చేసిందన్న, అది బాధ Right. అనిపిస్తుంది Okay. ఒక్కొక్కసారి అన్న. అయితే ఒక చిన్న విషయం అన్న యా జమీలన్న, కానీ ఆ కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేస్తారనేది మేము కోరుకున్నాము. మళ్ళా సర్పంచులకు పూర్తి బలమన అనేది ఉంటది, పూర్తిగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది మాకు ఒక నమ్మకం ఉండే. రైట్ మేము ఏ పార్టీలో ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ అనేది కంపల్సరీ ప్రజల కోసం అనేది పాత పంచాయతీరాజ్ చట్టాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి సర్పంచ్ను మళ్ళా రాజుగా చేస్తుంది ఊరుకని అనుకున్నాం. కానీ ఇప్పటిదాకా గిడ సంవత్సరం అయింది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలే ఇప్పటి ప్రభుత్వాలు గిడ చేస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల పేరు మీద అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడుపుకొని మళ్ళీ పెట్టేసేస్తే ఊరంతా నాశనం అయిపోతున్నది. ఓకే శంకర్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మరొకసారి వస్తాను. ఇప్పుడు దాకా మనం ఒకసారి గంట మన యాదవ్ గారికి వెళ్దాం. రాములు యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శంకర్ గారు చెప్పారో, మూసీ శంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక గెట్టు పంచాయతీ కానివ్వండి,